guys, welcome back to our gaming channel. So last video లో మీరు చూశారు కదా నేను ఒక టాపిక్ గురించి మాట్లాడతాను చెప్పినా బట్ అంతకంటే ముందు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. సో ఆ టాపిక్ గురించి కూడా ఈ రోజు మాట్లాడబోతున్నాం. ఏంది అనేది మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది. అండ్ ఈ వీడియోని ఎక్కువ ఎడిట్ చేస్తలేదు, జస్ట్ పోస్ట్ చేసేస్తాను బికాస్ నాకు కొంచెం టెన్షన్ వచ్చినా ఎక్కువ అయిపోతుంది. సో ఏంటంటే మైన్క్రాఫ్ట్లో నాతోటి ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ని నేను ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ ఆ మిస్టేక్ ఏంటంటే నేను నిన్న మీకు చెప్పాను కదా అన్లకీ గయా తన ఒక కమెంట్ అయితే పెట్టాడు చేశారు. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ సిరీస్ ఇఫ్ యూ ప్లే ఇన్ క్రియేటివ్ మోడ్. ఓకే, సో అతను ఇది పెట్టాడు బట్ రీజన్ అనేది పెట్టలేదు, అది నాకు కూడా తెలియదు. అండ్ నేను చెప్పాను లేదు నేను ఓన్లీ సర్వైవ్ మోడ్లోనే ఆడుతున్నాను. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను సర్వైవ్ మోడ్లోనే ఆడుతున్నాను. బట్ అక్కడ మిస్టేక్ ఏం జరిగింది అనేది నేను చెప్తాను. పిఎస్సి గేమర్ పెట్టారు, అక్క డోంట్ యూజ్ క్రియేటివ్, ప్లే ఇన్ సర్వైవ్. అతను కూడా నేను రిప్లై ఇచ్చాను, ఆ దానికి కమెంట్లో రిప్లై ఇచ్చాను. అతను ఏం పెట్టాడు అదే చెప్పినా కదా నిన్న వీడియోలో చూసుంటే. సో అతనికి నేను రిప్లై ఇచ్చాను, బ్రో ఐ ఓన్లీ ప్లే సర్వైవ్ మోడ్ బట్ సమ్ టైమ్స్ నేను క్రియేటివ్ మోడ్ని ప్లే చేస్తాను ప్రాక్టీస్ కోసం అని చెప్పాను. ఇది చెప్పిన తర్వాత ఇది చెప్పినాను, దీని అర్థం ఇది కాదు కదా నేను ఓన్లీ క్రియేటివ్ మోడ్లోనే ఆడుతున్నాను అనేసి, నేను సర్వైవ్ మోడ్లోనే ఆడుతున్నాను బట్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ కోసం నేను క్రియేటివ్ మోడ్ని యూజ్ చేస్తానని చెప్పాను. తర్వాత అతను పెట్టాడు క్లియర్గా ఓకే, బట్ ఏంటంటే నువ్వు ఐటమ్స్ తీసుకుంటున్నావు క్రియేటివ్ నుంచి, ఇది ఐ అగ్రీ గైస్. సో ఇది ఇంత పెద్ద మిస్టేక్ అవుతుందో నాకు తెలియదు, ఎందుకంటే నేను కొత్త ప్లేయర్ని మైన్క్రాఫ్ట్లో. సో ఇది చాలా పెద్ద విషయం అని అంటే దానికి సారీ గైస్, నేను అలా అయిపోతుంది అని అనుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ క్రియేటివ్ మోడ్ని నేను ఎప్పుడు యూజ్ చేశానంటే ఐటమ్ కోసమే యూజ్ చేశాను, ఇది ట్రూ. ఏంటంటే నేను క్రియేటివ్ మోడ్ ఎప్పుడు యూజ్ చేయాల్సి వచ్చిందంటే నేను మ్యాప్ ఎక్స్ప్లోర్ చేస్తూ దూరం దాకా వెళ్ళిపోయినా అండ్ బెడ్ అండ్ కొన్ని వెపన్స్ని తీసుకెళ్ళాను, పికాక్స్ అండ్ మనకి కత్తి ఉంటుంది కదా అది తీసుకెళ్ళాను. దాన్ని తీసుకెళ్ళిన తర్వాత నేను చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత నా హౌస్ ఏదో ఉందో అది మర్చిపోయినా. నేను మన బెడ్ తీసుకెళ్ళాను కదా, మనం పడుకున్న దగ్గరే మనం రీస్పాన్ అవుతాం, దాన్ని తీసేస్తే చచ్చిపోయిన తర్వాత మనం రీస్పాన్ అవుతాం ఆడ మన హౌస్ దగ్గర. సో ఏంటంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత నా హౌస్ అది మర్చిపోయినా. దాని తర్వాత చాలామంది జాంబీస్ ఉండే అండ్ నాకు ఫైనల్గా ఇది ఒకటి దొరికింది. అండ్ దీన్ని నేను నిన్న కూడా క్లిప్స్లో పెట్టాను. ఇది దొరికిన తర్వాత దీంట్లో ఏముందా అని చూడడానికి అక్కడ ఆగిన తర్వాత జాంబీస్ ఉంటారు కదా కొంతమంది, ఆ జాంబీస్ షాడ్లీని వేసుకున్న వాళ్ళు త్వరగా చావరు. సో అతను అటాక్ చేస్తున్నాడు, నా దగ్గర వెపన్ అయిపోయింది. ఇప్పుడు సడన్గా ఐటమ్స్ని ఏడా లాస్ అయిపోతాను అనేసి క్రియేటివ్ మోడ్ ఆన్ చేశాను నేను. సో క్రియేటివ్ మోడ్ని ఆన్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఆ వెపన్ తీసుకొని వాటిని చంపి ఆ ఐటమ్స్లో అక్కడేమేమి ఉందో ఆ ఐటమ్స్ అన్నిటిని తీసుకున్నాను నేను. సో ఈ కొన్ని సందర్భాల్లోనే నేను క్రియేటివ్ మోడ్ యూజ్ చేయాల్సి వచ్చింది బ్రో, లేదంటే నేను ఖచ్చితంగా సర్వైవ్ మోడ్లో ఆడుతాను. ప్రతిదీ నా ఓన్గా చేశాను సర్వైవ్ మోడ్లో, కాకపోతే కొన్ని ఐటమ్స్ దగ్గరే నేను దాన్ని తీసుకున్నాను. అండ్ మీరు కూడా మెన్షన్ చేశారు ఇంత త్వరగా ఈ ఐటమ్ని తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు అని చెప్పారు కదా. నేను ఒప్పుకుంటున్నా, నేను ఖచ్చితంగా దాన్ని క్రియేటివ్ మోడ్ని యూజ్ చేశాను బట్ ఆ ఐటమ్స్ కోసం. అండ్ ఆ ఐటమ్స్ నాకు ఎందుకంటే ఐఎమ్ న్యూ ప్లేయర్, నాకు ఆ ఐటమ్స్ పికాక్స్ అండ్ కత్తితో సమానమే బికాజ్ నాకు ఎక్కువ ఏంది తెలీదు దాంట్లో. బట్ అది ఎంత ఎక్స్పీరియన్స్, అది చాలా హార్డ్గా క్రియేట్ చేయొచ్చు మనం ఇంత త్వరగా క్రియేట్ చేయడం. దానికి ఇంకొన్ని ఐటమ్స్ కావాల్సి వస్తాయి, ఆ ఐటమ్స్ పేరు కూడా నాకు తెలీదు, నిజం చెప్తున్నా నాకు పేర్స్ కూడా తెలీదు. ఈ విషయమే అన్లక్కీ గైకి నచ్చలేదు అండ్ కామన్ అది కూడా నచ్చదు కూడా. సో నేను సర్వైవ్ మోడ్ అని క్రియేటివ్ మోడ్లో ఐటమ్స్ తీసుకుంటున్నా, అది నిజంగా కొంచెం ఆక్వర్డ్గా ఉంది బట్ ఓకే గైస్, నెక్స్ట్ టైం నుంచి ఐ రిమెంబర్ దిస్. అతనైతే ఈ సాల్ట్ టార్చ్ అండ్ ఈ వెపన్ గురించే మాట్లాడాడు. సో ఆ వెపన్ గురించి ఈ 2 ఐటమ్స్ గురించి నేను చెప్పేశాను మీకు. ఆ 2 ఐటమ్స్ ఎట్లా క్రియేట్ చేశాను అనేది చెప్పేశాను. ఐ మీన్ క్రియేటివ్ మోడ్ నుంచి తీసుకున్న నేను, అది కూడా నేను అక్కడ ఆ ప్లేస్లో ఉన్నా కాబట్టి తీసుకున్నా. ఇక ఇది ఇంత పెద్దగా ఇష్యూ అవుతుంది నాకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఐ హోప్ ఇతనికి ఆన్సర్ దొరికే ఉంటుంది. సో ఒక రకంగా థ్యాంక్స్ అన్లక్కీ గాయ్ గారు. అండ్ సారీ, ఎందుకు అంటే నేను క్రియేటివ్ మోడ్ని యూజ్ చేశాను బట్ క్రియేటివ్ మోడ్లో ఆడలేదు. అండ్ నా ప్లేలిస్ట్లో ఓన్లీ సర్వైవ్ మోడ్సే ఉంటాయి, కాకపోతే నేను 2-3 టైమ్స్గా యూజ్ చేసి ఉంటాను అండ్ ఈ వెపన్స్ కోసమే యూజ్ చేసి ఉంటాను. అదర్వైజ్ నేను ఫార్మింగ్ అని హౌస్ బిల్డ్ అని నా ఓన్గా చేశాను, నా ఓన్ ఐటమ్స్ తోటి నేనే క్రియేట్ చేసుకున్నాను చాలా కష్టపడి. 2-3 అవర్స్ ఇచ్చాను దానికి. సో దాన్ని అలా అనకండి, మీరు పాయింట్ చెప్పేస్తే నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పేసేదాన్ని ఈ విధంగా ఇది ఉంటుంది అనేసి. సో ఇది గైస్ వీడియో, ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు ఒక కొత్త ప్లేయర్ని. నెక్స్ట్ టైం నుంచి ఐ రిమెంబర్ దిస్. సో సర్వైవల్ మోడ్లో కొంచెం కూడా మనం క్రియేటివ్ మోడ్ని ఆన్ చేయొద్దు, దట్ ఈస్ స్ట్రాంగ్. ఓకే, సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండే అండ్ దాన్ని చాలా బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. సో దానికోసం థ్యాంక్స్ అండ్ సపోర్ట్ చేస్తుండండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.